జనం న్యూస్ ప్రజల స్వరము. ఒంగోలు నగర ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ మాధురి. జనం గుండె చప్పుడు జనం న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. అట్టహాసంగా ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు ప్రమాణ స్వీకారం. వైద్య ఖర్చులు భారమై ఇబ్బంది పడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్నామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు 36 మంది లబ్ధిదారులకు 65,36,000 రూపాయల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అందజేసిన CMRF చెక్కుల వల్ల భరోసా లభించిందన్నారు. రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన వారందరికీ నియోజకవర్గంలో CMRF చెక్కులను అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. కోటయ్య ఇరవైపాటి లక్ష్మి సుజాత సంగన కొండారెడ్డి భైరవ్నేని సుశీల ఓకే ఆంధ్ర చూడమ్మా. ఓకే ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా 1 లక్ష రూపాయలు బిల్ అయినప్పుడు దానికి 35% ఈరోజు ప్రభుత్వం నుంచి CMRF నుంచి ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ 35 చెక్కులు ఇచ్చాము. దానికి దగ్గర 65,36,446 రూపాయలు ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు మన దగ్గర 700 అప్లికేషన్స్ వస్తే ఒక 400 క్లియర్ అయినాయి. ఇప్పటికి వచ్చినాయి అన్నీ కూడా దాన్ని క్లియర్ చేసి మనం ఇస్తూ ఉన్నాం. దీనికి ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చాక 7,12,00,000 రూపాయలు ఈ రోజు వరకు మనం ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరు పేదవాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొంత ఫెసిబిలిటీ రావడానికి ఏదైనా కూడా పేదవాడికి 1 లక్ష రూపాయలు 5 లక్షలు ఖర్చు అయినప్పుడు వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం చేసినప్పుడు వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ CMRF చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి పోయిన 5 ఏళ్ళు ఇప్పుడు కూడా CMRF ఎవరికి సాయం చేయాల. అదేమంటే అకౌంట్లో బటన్ నొక్కి అకౌంట్లో వేసానని చెప్పారు తప్పితే ఈరోజు చేయాల. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పదాలు సూపర్ 6 కూడా అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాం. అందరికి కూడా ఈరోజు దగ్గర 49,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా మేము ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్తో పాటు సంక్షేమం అదేవిధంగా డెవలప్మెంట్ రెండింటితోటి 2 కళ్ళు మాదిరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి నిర్ణయాలతోటి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.
ఉప్పుగుండూరు పంచాయతీ పాలకవర్గం అధికారులు గ్రామంలోని సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. బుధవారం వారు గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులతో కలిసి స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పాలకవర్గ సమావేశాలకు వార్డు సభ్యులు ఎవరూ హాజరు కావడం లేదని, తద్వారా గ్రామ అభివృద్ధి కుంటుపడిందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, సైడ్ కాల్వల్లో మురుగు పేరుకుపోయిందని, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని పంచాయతీ పాలకులు గాని అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు నిరసన విషయం తెలుసుకున్న ఎంపీడీఓ రవికుమార్ ఉప్పుగుండూరు పంచాయతీ వద్దకు వచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, పంచాయతీ పాలకవర్గం తీరుపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కాట్రగడ్డ చంద్రబాబు, కనకాల రామకృష్ణ, తెలుగుతోటి జాన్సన్, మున్నంగి వెంకట్రావు, తూబాటి శ్రీకాంత్, నలతోటి రామారావు, గుమ్మడి చిన్న, బెల్లం శేషారావు, భీమవరపు శివ, గోగి నేని శేషగిరి, కాకాని సుబ్బారావు, ఉప్పుగుండూరు వెంకటేశ్వర్లు, కొలకారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాపాడండి ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీని పాలకవర్గం నుంచి ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీని పాలకవర్గం నుంచి గ్రామ పంచాయతీని ఉప్పుగుండూరు పాలకవర్గం నుంచి గ్రామ పంచాయతీని కాపాడండి కాపాడండి ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీని కాపాడండి ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీని మీటింగ్ రాని నెంబర్లు రద్దు చేయాలి. మీటింగ్ రాని నెంబర్లు రద్దు చేయాలి. మీటింగ్ రాని నెంబర్లు రద్దు చేయాలి. సరిగా పాలన నడపని ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. గ్రామంలోని పారిశుద్ధ్యం, నీటి నిర్వహణను మెరుగుపరచాలి. గ్రామంలోని పారిశుద్ధ్యం, నీటి నిర్వహణని మెరుగుపరచాలి. పాలకవర్గ సమావేశాలకు రానటువంటి వార్డు నెంబర్లను సస్పెండ్ చేయాలి. పాలకవర్గ సమావేశాలకు రానటువంటి వార్డు నెంబర్లను పాలకవర్గ సమావేశాలకు రాని వార్డు నెంబర్లను రద్దు చేయాలి. పాలకవర్గ సమావేశాలకు రాని 2021లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీలో ఒక మంచి మెజారిటీతోటి పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. ఒక 2 సంవత్సరాల నుంచి పాలకవర్గం కానీ ప్రతిపక్షం కానీ ఎవరో 14 మంది వార్డు సభ్యులు ఉంటే, వార్డు మెంబర్లు ఉంటే ఒక్క మెంబరు సమావేశానికి హాజరవరు. అక్కడ విషయం ఏం జరిగిందో తెలియదు. ప్రజా సమస్యలు పట్టించుకోరు. పరిస్థితులు మారుతున్నాయి, వాతావరణం మారుతుంది, వర్షాకాలం వచ్చింది, సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. దీని గురించి చర్చించరు, బ్లీచింగ్ చేయరు. కనీసం నీళ్ళల్లో, చెరువు నీళ్లు ఒకసారి మీరు వాసన చూడండి సార్, తర్వాత అయినా విపరీతమైన దుర్గంధం. కనీసం ఆ నీళ్ళల్లో బ్లీచింగో లేకపోతే దాన్ని గవ్వసున్నం అంటారు, దాన్ని వేస్తే నీళ్లు కొంచెం విరుగుతాయి. అవే నీళ్లు పంపింగ్ చేసి మాకు ఇళ్ళకి వాడుకోవడానికి ఇస్తున్నారు. ఇవే నీళ్లు మేము వాడుకుంటున్నాం, స్నానాలు చేస్తున్నాం, ఒళ్ళు దురదలు వస్తున్నాయి. దీని గురించి పట్టించుకునే నాదుడు లేడు. కనీసం మేము అడుగుతున్నది ఏంటంటే 3 సార్లు 4 సార్లు నుంచి పంచాయతీ సమావేశాలకు హాజరు కానటువంటి మెంబర్లందరినీ తక్షణం సస్పెండ్ చేసి వాళ్ళ ఈ బోర్డును రద్దు చేసి ప్రత్యేక అధికారితోటి పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించవలసిందిగా అధికారుల్ని మేము కోరుతున్నాం. ఇక్కడ 14 మంది మున్సిపాలిటీ కార్మికులు ఉంటే వాళ్ళు 4-5 మాత్రం వస్తున్నారు. వాళ్ళు ఏదో జీతాలు పెంచమని డిమాండ్ చేస్తూ ఉంటే ఒక్కళ్ళు కూడా పరిష్కరించలేదు. ఊళ్ళో ఎలా ఉందంటే మెయిన్ సెంటర్ 1-2 సెంటర్లో మాత్రమే వీళ్ళు ఆ చెత్తను క్లియర్ చేస్తున్నారు. మిగతా ఊరంతా వాసన వస్తుంది. ఏ వీధికి ఆ వీధి చివరికి వెళ్ళి అక్కడ పోస్తూ ఉన్నారు. అక్కడ ఈ పందులు, కుక్కలు గోల చేసి ఊరంతా స్మెల్ వస్తూ ఉంది. మేము 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం, ఈ నెలలో చేస్తారంటే ఎవరు ఒక్కళ్ళు కూడా రావట్లేదు. దాని పరంగా మేము గ్రామస్తులందరం కలిసి ఇక్కడ కూర్చొని ఇది ధర్నా చేస్తే ఇప్పటి నుంచి అన్న క్లియరెన్స్ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నామండి. అధికారి దృష్టికి తీసుకెళ్ళామండి, ఎంపీడీ దృష్టికి తీసుకెళ్ళాము, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ వాళ్ళు కూడా ఏం స్పందించలేదు. అందుకని మేము స్వచ్ఛందంగా గ్రామంలో ఉన్న అందరం వచ్చి ఇక్కడేం కులాలు పార్టీలు ఏం లేవండి, స్వచ్ఛందంగా వచ్చి కూర్చొని ధర్నా చేస్తున్నాం. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాచగర్ల వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం నుంచి గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ వరకు టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని
భారీ ర్యాలీని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఊడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, ఒంగోలు నియోజకవర్గంలోని జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం A1 ఫంక్షన్ హాల్లో ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రాచగర్ల వెంకట్రావు, కమిటీ సభ్యుల చేత రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తదితర నాయకులు ప్రమాణ స్వీకారం చేయించారు.
సందర్భంగా ఈరోజు ఒక మంచి ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ర్యాలీలో వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి అన్నాం. అదేవిధంగా వెంకట్రావుకు సంబంధించిన వాళ్ళ స్నేహితులకి, బంధువులకి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మన వాళ్ళందరూ కూడా 2 మాటలు మళ్ళీ మాట్లాడతారు. ఫస్ట్ మన వెంకట్రావు గారిది ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మళ్ళా వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సిట్టం ప్రసాద్ చేస్తారో, ఆ తర్వాత మెంబర్లందరూ కూడా చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఫస్ట్ వెంకట్రావు చేస్తాడు. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒంగోలు అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామకం చేసినందున బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి మరియు పశువుల పెంపకం మార్కెట్ చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా నిష్పక్షపాతంగా నిజాయితీగా రాగద్వేషములకు అతీతముగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చిట్టం వెంకటదుర్గా ప్రసాదరావు అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ మరియు నియమములు 1960 బైలాలకు లోబడి నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీగా రాగద్వేషములకు అతీతముగా నా యొక్క విధులను మెంబర్లందరూ కూడా ఒకసారి ముందు వరుసలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒంగోలు మెంబరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒంగోలు పాలకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్యే సార్కి, తర్వాత చైర్మన్ గారికి, వైస్ పిలుస్తున్నాడు. ఏపీ కల్చరల్ చైర్మన్. ఎందుకంటే ఈరోజు చాలామంది మాట్లాడుతూ చెప్పారు, ఏఎంసీ చైర్మన్ ఒక సవాలు, మంచి పదవి జాగ్రత్తగా చేయాలని. నేను తప్పకుండా చెప్తున్నాను. ఎన్నో విధాలుగా నన్ను మభ్య పెట్టాలని చూసినా, ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడ కూడా నేను అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నేను ఎంత నిబద్ధతగా పనిచేశాననేది ఆయనకి తెలుసు, గమనించాడు అన్ని విషయాలు. అందుకే ఆయన ఎంత పోరాడాడో నాకు తెలుసు. మొన్న కూడా మన ఇన్ఛార్జి మినిస్టర్ అంటున్నాడు, జనార్దన్ సాధించావుగా, నువ్వు నీ పట్టు వదలకుండా సాధించావుగా అని చెప్పేసి మొన్న వేదిక మీద
మన పరిచయం చేస్తుంటే మినిస్టర్ రామారెడ్డి గారు ఆయన్ని అడుగుతున్నాడు. అన్ని విధాలుగా ఇబ్బందులు వచ్చినా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి ఆయన నా కోసం పోరాడి ఈ పదవి ఇప్పించినందుకు ఆయనకి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పదవిని నేను అన్ని విధాలుగా ఆయన ఆధ్వర్యంలో ఎంపీ గారి సహకారంతో మన మినిస్టర్ గారి సహకారంతో తప్పకుండా అభివృద్ధిలోకి తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ నేను నాకు అవకాశం ఉన్న మటుకి ముందుకి తీసుకెళ్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మాత్రం ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కష్టపడ్డారు, ఎవరికి ఏ టైంలో ఏం చేయాలి, ఎవరికి ఏ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేది మాత్రం ఖచ్చితంగా నేను చేయాల్సిన బాధ్యత ప్రకారం నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఏదో అందరికీ చేస్తున్నారు మాకు చేయట్లేదని కొంత అసంతృప్తులు, లేకపోతే ఏదైనా పదవులు మాకు రాలేదు మేమంతా చేయలేదు అనేది మాత్రం మనసులో పెట్టుకోవద్దు. అందరం కష్టపడ్డాం, 5 ఏళ్ళు కేసులు పడ్డాం, జైలుకి వెళ్ళారు. అదేవిధంగా 53 కేసులు అందరి మీద పెట్టారు. ఆడవాళ్ళ మీద మొన్నే ఆ కేసులు కొట్టేయడాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, మేము మర్చిపోయేది కాదు. కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు అధికారం వచ్చినా కూడా ఆ కష్టాలు ఎప్పుడు ఇబ్బందులు పడ్డామో అది మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము, తలుచుకుంటుంటాం. దాన్ని ఎట్లా మనం ఓవర్ చేసుకోవాలనేది, ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలనేది కూడా దాని పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏమాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అవకాశాలు వచ్చినప్పుడు మీ అందరికి కూడా తప్పకుండా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మరోసారి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే అన్న మదనన్న ఇటు తిరుగు మదన గారు పక్కకి ఇటు అన్న వెనక్కి జరగండి అన్న కొంచెం. ఓకే 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 ఇటు చూడమా ఇటు చూడు. చూడు మంచి ఫోటో తీసుకోలేదురా. ఓకే రమణయ్య గారు అది చూడండి సార్. రమణయ్య గారు చూడండి, అది చూడండి. మస్తానన్నా ఇది చూడు, పట్టుకో అన్నా. సీనా ఒకసారి రాన్ సార్. ఒక సెకండ్ సార్. అమ్మా రమణయ్య గారు ఒకసారి. సార్ సైడ్ సార్. సార్ అందరికి చూడండి ఒకసారి. అజయ్ కనబట్లా. సార్ ఒక్కసారి. శేఖరన్నా అన్నా, చంద్రన్న చూడండి. ఒకసారి చూడండి సార్ అందరూ. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.
అట్టహాసంగా ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు ప్రమాణ స్వీకారం. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్. జనం న్యూస్, ప్రజల స్వరము.